హాయ్ నమస్తే, నేను మీ కాదర్. వెల్కమ్ టు అపరాజిత. ఈరోజు మనం బెంగళూరులో మనం వచ్చిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 5 acres క్లోజ్ చేసుకొని ఈ సాయంత్రం సంధ్య వేళ హ్యాపీగా మనం మళ్ళీ ఇక్కడ నుంచి ముగించుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాం సార్. ఈరోజు జరిగిన విషయాలలో మన కంపెనీ గురించి మన రఘురామ్ రెడ్డి ఉన్నాడు మనతో పాటు. హాయ్ తమ్ముడు. అన్న నమస్తే. ఈరోజు మన అపరాజిత కంపెనీ గురించి చెప్పాలంటే కస్టమర్ ఇక్కడే ఎందుకు పెట్టాలా దాని గురించి ఒకసారి చెప్పు అన్న. కరెక్ట్గా కస్టమర్ అపరాజితకే ఎందుకు రావాలా అనే క్వశ్చన్ చాలా క్లారిటీ క్వశ్చన్ అడిగారు మీరు. అసలు అపరాజిత అంటేనే సక్సెస్కి నిదర్శనం. అపరాజిత అంటే చెప్తూ కాలం సాగించే కంపెనీ కాదన్న మనది. అలా చెప్పితూ కాలాన్ని కొనసాగిస్తూ ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా చాలా పెద్ద కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. ఈరోజు అగ్రగామి సంస్థలు చాలా ఉన్నాయి. అగ్రగామి సంస్థలు అని చెప్పుకునేది కాదు, మాది పెద్ద కంపెనీ అని చెప్పేది కాదు. అపరాజిత అంటే చిన్న కంపెనీ కావచ్చు. ఈరోజు మార్కెట్లో అందరూ అనుకుంటున్నారు చిన్న కంపెనీ అని. మా కంపెనీ చిన్నదన్న రోజే మేము సక్సెస్ అయిపోయామండి. మేము కస్టమర్కి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్తున్నాము అంటే ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయన్న. మెయిన్ కస్టమర్ అనేది ఈరోజు ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు అంటే భూమి యొక్క వాల్యూ పెరిగేటట్టుగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. రియల్ ఇన్వెస్టర్ ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ ఉన్న ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాడు. అది ఫామ్ ల్యాండ్ కావచ్చు, ఓపెన్ ప్లాట్ కావచ్చు. సో మేము అపరాజిత కంపెనీలో మున్సిపాలిటీ పరిధిలో మా వెంచర్లు ఇస్తున్నామన్నా, సిటీకి నియర్ బై ఇస్తున్నామన్నా. మా వెంచర్ నియర్ బై హైవేకి 700 మీటర్లు 500 మీటర్ల దూరంలో మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లకు దగ్గరగా ఇస్తున్నాం. ఒక్క నిమిషం అది కాదండి. మీరు హైవే రోడ్ సైడ్ ఇస్తే కస్టమర్లు ఏమైపోవాలా? రేపొద్దున కోట్ల రూపాయలు ల్యాండ్ పెరిగిపోతుంటది, మొక్కలు హెల్దీ పెరుగుతుంటాయి. మీరు కానీ అడవిలో వేయచ్చు కదా. రోడ్ సైడ్ ఎందుకు వేస్తున్నారు? మీరు కానీ అడవిలో వేయచ్చు కదా అన్న. అడవిలో వేసినప్పుడు ఏమవుతుంది అన్న అంటే ఓన్లీ ప్లాంట్ అప్రిషియేషన్ మాత్రమే వస్తూ ఉంది. అపరాజిత కస్టమర్ యొక్క డెవలప్మెంట్ ని కోరుకునే కంపెనీ కాబట్టి ఇలా పెద్ద కంపెనీలు అని చెప్పుకొని అగ్రగామి సంస్థలు అని చెప్పుకునే వాళ్ళు వేస్తున్నట్టు అడవిలో మేము వేయమన్నా, కస్టమర్కి అడవిలో ఏమన్నా మేము వేయమన్నా మేము వేసేది హైవేకే వేస్తామన్నా. ఎందుకు అంటే రేపు ఉదయం మొక్కలతో పాటు మొక్కల మీద ఎంతైతే ఆదాయం వస్తుందో భూమి మీద అంతకు అంత 10 ఇంతలు 15 ఇంతలు 20 అంతలు ఆదాయం పెరిగేటట్టుగా ల్యాండ్ అప్రిషియేషన్ అయ్యేటట్టుగా మేము వెంచర్లు ఇస్తామన్నా. ఇది మా ఫస్ట్ పాయింట్. సెకండ్, అపరాజితలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అంటే మేము అన్న రెండో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటే సవాల్ ఇస్తున్నాను ఈరోజు. మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటున్నారు కదా. మా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్కి ఈరోజు సౌదీ నుంచి ఒక కస్టమర్ వచ్చారన్న, మాకు 2 ఎకరాలు సేల్ రావడం జరిగింది. అలాగే త్రిపుర స్టేట్ నుంచి వచ్చారు, అలాగే ఢిల్లీ నుంచి కూడా రావడం జరిగింది రీసెంట్గా ఒక కస్టమర్. వాళ్ళు ఒకటే చెప్తున్నాం కస్టమర్కి, మా యొక్క సవాలు మా వెంచర్లు చూసి వెళ్ళండి. మార్కెట్లో ఎన్ని వెంచర్లు అయితే అగ్రగామి సంస్థలు పెద్ద కంపెనీలు అన్ని తిరిగి రండి. ఆ కంపెనీలో మీకు 5 మార్కులు ఇవ్వగలిగితే 10కి 5 మార్కులు వాళ్ళకి ఇవ్వగలిగితే మీరు ఖచ్చితంగా మీరు అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయకొని సవాల్ ఇస్తున్నాను. మీరు 5 పాయింట్ కదా 2 మార్కులు కూడా ఇవ్వలేరు. అలాంటి కంపెనీలు మార్కెట్లో ఈరోజు ఉన్నాయి. చెప్పుడు మాటలు వినకండి. మా డెవలప్మెంట్ చూడండి, మిగతా కంపెనీ డెవలప్మెంట్ చూడండి. డెవలప్మెంట్ ఎక్కడ ఉందో మీ కళ్ళతో చూసి తిరిగి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. అది కాదు బ్రదర్. రఘురామ్ రెడ్డి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఇట్లా మెయిన్ రోడ్ వెంబడి ఇచ్చుకుంటూ పోతుంటే కస్టమర్లకు రేపు పొద్దున అప్రిషియేషన్ 5 టైమ్స్ 10 టైమ్స్ అయ్యి ల్యాండ్ రోడ్డు మీద దగ్గర ఇచ్చుకుంటూ వాళ్ళు మంచి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉంటారుగా. అదే వాళ్ళు హ్యాపీగా ఉండకూడదంటే మనం లోపల ఇవ్వాలా. అదే కదా అన్న మేము కోరుకునేది. అపరాజిత కోరుకునేదే కస్టమర్ హ్యాపీ అనమాట. కాబట్టి మేము అలాగే ఇస్తామన్నా. ఓకే, ఇంకోటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?